అన్న రాజకీయ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు అంటే, రాజకీయ నాయకులకు ఏమి నొప్పి అన్న, వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంటారు, నిలబడతారు, ఎస్సీ అని చెప్తారు. కానీ క్రైస్తవులకి మరియు ఇస్లాంలకి గులాంగిరి చేసే రాజకీయ నాయకులు తయారైపోయారు. ఏడ పోయినా, ఏ పార్టీ పోయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు హర్ష్ కుమార్, మొన్నటిదాకా మాలమాదిగా పంచాయతీ అయ్యేదాకా నేను ఎస్సీని కాదు, నేను క్రైస్తవుని అని చెప్పుకొని గొర్రెబిడ్డలను ఎగేసుకుంటూ తిరిగిరు. కానీ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ చాట్ల ఆనంద్ పాస్టర్ విషయంలో ఇచ్చిన తీర్పుకి వ్యతిరేక దెబ్బకి కొడుకుకి శివుని గుడికి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదరా నాయన? ఇన్ని రోజులేమో యేసుని మొక్కిను, రిజర్వేషన్ ఫలాలు వచ్చేసరికి అంటే నీ కొడుకుకి ఎక్కడ రాజకీయంగా దూరం అవుతారని చెప్పి ఆలోచనతో నీకు శివుని గుడి గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళు ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారో మీరు గ్రహించాలా. మందకృష్ణ గారు కానీ వర్గీకరణ పంచాయతీ సమయంలో అన్న చెప్పినట్టు మాలం మాదిగలకి ఇద్దరిని రెచ్చగొట్టి కొట్టుకునే విధంగా తీసుకుపోయిండు. కానీ యేసు ప్రభు బిడ్డలకు అన్యాయం జరుగుతున్న సమయంలో మాత్రం మనమందరం అంట ఎంగేసుకొని గంగిరెద్దులు అలా మాటలు వినుకుంటా వాళ్ళతో కలవాలంట. మేము ఎందుకు కలుస్తాం రా నాయనా? ఈ భారతదేశంలో పుట్టిన మతాలనే గౌరవిస్తాం, ఇళ్ళనే కొనసాగుతాం. విపక్ష జరిగితే అది మా అన్నల తమ్ములతో కొట్లాడుకుంటాం, అది మేము సాల్వ్ చేసుకుంటాం. ఎక్కడనో భారతదేశం బయట దేశం నుంచి వలస వచ్చిన మతాల పొంటి మేమెందుకు పోతాం? మాకేం కర్మ పట్టింది? మా తాతలు ముత్తాతలు రజాకర్లను ఎదిరించి హిందూ మతాన్ని మాకు వంశ సాంప్రదాయంగా ఇచ్చినందుకు మేము కొనసాగిస్తాం తప్ప క్రైస్తవులకి ఇస్లాం మాఫియాలకి లొంగిపోయి వాళ్ళకి జీవుజురు కొట్టే కులంలో పుట్టలేదురా నాయనా. మేము గర్వంగా చెప్తున్నాం, హిందూ మాల కుటుంబంలో మరియు దళిత కుటుంబంలో పుట్టినాం. గర్వంగా చెప్తాం, మాకు కట్టే కాలేదాకా శివుణ్ణి మొక్తాం, శివుణ్ణే నమ్ముతాం.